మహా ఉన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అపారమైన కృప ప్రేమలను బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు వాక్యం వినే ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరొక గొప్ప మార్పును కలగజేయమని వేడుకుంటున్నాను. శాశ్వతమైనటువంటి మీ ప్రేమని ప్రజల పట్ల మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యములను, అద్భుతాలను, మహత్కార్యాలను చూసి కూడా ప్రజలు మార్పు చెందని వ్యక్తులుగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా మీరు అద్భుతాలు చేస్తున్నారు, కుటుంబంలో అద్భుతాలు చేస్తున్నారు, సంఘాలలో కూడా అద్భుతాలు చేస్తున్నారు. తండ్రి, ఈ గొప్ప భాగ్యాన్ని ప్రజలు ఎంచుకొని మారుమనసు పొందుటకు కృప చూపెట్టుమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారిలో మీరు కార్యము జరిగించుమని యేసు ప్రభువు నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. జూన్ మాసం 4వ తారీఖు 2026 గురువారం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 35వ వచనం. వారు తమ రాజ్య పరిపాలనా కాలమందు మీరు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక, నీవు వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారు మనసు పొందకపోయిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. ఈ రోజును కూడా మన పితరులైన ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, ఆ దేవుడు తమ రాజ్య పరిపాలనా కాలమందు వారి ఎడల ఎంతో గొప్ప కృప చూపెట్టి ఉపకారం చేస్తూ వచ్చాడు. ఎంతో మంది శత్రు రాజులు వారి మీదికి యుద్ధానికి వచ్చి యుద్ధం చేసినా వారు నిజంగా దేవుడు వారి పక్షాన శత్రువులతో యుద్ధం చేసి విజయం సాధిస్తూ వచ్చారు. గొప్ప విజయాలు, ఎన్నో తెగుళ్ళు, ఈ రీతిగా మరణకరమైన పరిస్థితుల్లో నుండి ప్రభు వారిని తప్పించడమే కాకుండా ఆ కృపగల దేవుడు గొప్ప ఉపకారాలు వాళ్లకు చేస్తూ వచ్చారు. అవి కూడా వారు తలంచలేదు. వారికిచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవిస్తూ కూడా ప్రభుని సేవించను లేదు. తమ చెడు నడత విడిచిపెట్టకుండా మారు మనసు పొందలేకపోయారు. ఈ రోజున కూడా చాలా మంది ఈ రీతిగా ఉంటున్నారు. అంటే దాని అర్థం, చాలా మంది దేవుడు మాకు అది చేశాడు, ఇది చేశాడు, మమ్మల్ని ఆ దేశం తీసుకెళ్ళాడు, ఈ దేశం తీసుకెళ్ళాడు, మా పిల్లల్ని డాక్టర్ని చేశాడు, ఇంజనీర్ని చేశాడు, అవి చేశాడు, ఇవి చేశాడు అంటూ ఉంటారు. కానీ వారి జీవితాలలో ఉన్న ఒక చెడ్డ కార్యం ఏమిటంటే, వారు ఆ కృపగల దేవుని సేవించకపోయేరి. తమ చెడు నడవడి వలన మారు మనసు పొందకపోయేరి. ఆయన్ను సేవించలేదు. వారిలో చెడు నడవడి ఉంది. ఆ కృపగల దేవుని పిల్లలుగా వారు ఆ శ్రేష్టమైన భూమిని వారు ఎట్లా అనుభవించారో, దేవుడు కలగజేసిన శ్రేష్టతని అనుభవిస్తూ ఆయన్ను సేవించకుండా వారు చెడు నడతను నడుచుకుంటూ మారు మనసు పొందకపోయిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, గమనించాలి. నేను మే మాసం 2వ తారీఖు నుండి దరిదాపు మే 31 వరకు వాట్సాప్ కంప్లీట్గా బ్లాక్ అయిపోయాది. బ్రాడ్కాస్ట్లు, గ్రూపులు, తర్వాత వాట్సాప్ కూడా నాది పూర్తిగా బ్లాక్ అయిపోయాది. అందుకని నేను వాక్యాన్ని ఎవరికి పంపలేకపోయాను. దయచేసి ఇప్పుడిప్పుడే మా బిడ్డలు కొంతమంది తిరిగి వేరే గ్రూపుల ద్వారా వాక్యాన్ని పంపుతూ ఉన్నారు. వాక్యాన్ని వింటున్నటువంటి
ఆయన బిడ్డలైన మీరు దయచేసి ఈ వాక్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి అని అనేకులకి పరిచయం చేయండి. అనేకులకి పరిచయం చేయండి. ఈ చివరి దినాలలో వేగంగా దేవుని వాక్యం ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా మీరు సహాయం చేయాలని ప్రభువు నామంలో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మన భారతదేశంలో తెలుగు వారికి అందరికీ పంపండి. బయట దేశాల్లో మీ వారు ఉంటే వారికి కూడా పంపండి. వారిని కూడా ప్రోత్సహించి వారు అనేకులకి వాక్యాన్ని అందించేటట్లుగా దయచేసి ప్రోత్సహించండి. దేవుడు చేసిన మేలను అనుభవిస్తూ ఆయనను సేవించలేదు. అంతేకాదు వారి నడతలు చెడిపోయినవి, మారు మనసు పొందకపోయారు అనని. ఈ మాటలు గమనించాలి. మారు మనసు పొందలేదు అనే మాట చాలా బాధాకరమైనటువంటి మాట. క్రైస్తవ జీవితానికి పునాది ఏమిటి అంటే మారు మనసే. పేతురు గారు ప్రసంగించినప్పుడు అనేక మంది మీ మాటలు విన్నప్పుడు మా హృదయాలు నొచ్చుకున్నాయి, మేమేమి చేయాలి అని అడిగితే అది సంఘ స్థాపనకు ఆరంభకాలం ఆయన చెప్పిన మాట మీరు మారు మనసు పొందండి అని చెప్పాడు. కాబట్టి ప్రతి క్రైస్తవునికి మారు మనసు చాలా అవసరం. ప్రియులారా, గమనించాలి. మారు మనసు అంటే ఏమిటి అంటే రిపెంటెన్స్ అని, మన మనసు మార్చుకోవడం అనేటటువంటిది. ప్రియులారా, ఈ మాటలు బాగా గమనించాలి. కేవలం మన జీవితాలలో మనలో ఉన్నటువంటి పాపం విషయమై బాధపడుతూ అయ్యో నేను ఈ తప్పు చేశానే అని పశ్చాత్తాపపడి మనము దాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవుని వైపు తిరగడం, అంతేకాదు మన జీవన విధానాన్ని పూర్తిగా మార్చుకోవడం, దీన్ని మారు మనసు అని అంటారు. ఈ ఉదయకాలం అందు నీవు ఎన్నో పర్యాయాలు దేవుని మాటలు విని ఉంటావు. ఆ మాటలు విన్నప్పుడు అంతా కూడా నీ మనస్సాక్షి నీకు చెప్తాది, నువ్వు తప్పు చేశావు, నువ్వు ఆయన్ను సేవించలేదు, నువ్వు చెడు మార్గాల్లో నడుస్తున్నావు, దయచేసి వాటిని విడిచిపెట్టు, నీ మనసు మార్చుకొని ప్రభు వైపు తిరుగు అని ఎన్నో పర్యాయాలు నీ అంతర్గతం, నీ ఆంతర్యములో ఈ ఘర్షణ జరిగాది. నువ్వు పైకి బాగా కనిపించిన లోపల నువ్వు మదన పడుతూ ఉంటావు, కానీ మారు మనసు పొందకుండా అలాగే జీవిస్తూ ఉన్నావు. ప్రియులారా, గమనించవలసిన విషయం, దేవుడిచ్చిన అవకాశాలను మనం ఎన్నో పర్యాయాలు తిరస్కరిస్తూ వస్తున్నాం. అయినంత మాత్రాన దేవుడు వెంటనే నీకు తీర్పు తీర్చాడు. మారు మనసు పొందలేదని ప్రభు నిన్నేదో శిక్షకు గురి చేయడు, నిన్నేదో ఒక తప్పితానికి అప్పజెప్పడు, ఒక నష్టానికి అప్పజెప్పడు. ప్రియులారా, గమనించవలసిన విషయం, ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథము 33:11 చెప్పబడిన మాట, మనము దుష్టుని చూసి వాడు మరణించడం దేవునికి ఇష్టం లేదు. ఆయన దాని విషయం సంతోషించే దేవుడు కాదు. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి వాడు మంచిగా బ్రతుకుటే మంచిగా బ్రతుకుటను బట్టి దేవుడు సంతోషిస్తాడు. కాబట్టి ఈ రోజున దుష్టుడైన ఒక వ్యక్తి తన దుష్టత్వంతో చనిపోవడం దేవునికి ఇష్టం లేదు, కానీ వాడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టి మంచిగా జీవించడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. అటువంటి వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. అదే మారు మనసు అనేటటువంటి కార్యం. ఒకవేళ ప్రభు ఎన్ని పర్యాయాలు మనల్ని హెచ్చరిస్తూ వచ్చిన, మనల్ని ప్రభు వాక్యం హెచ్చరిస్తున్న మనము లోబడకుండా జీవిస్తూ వచ్చిన కారణాన్ని బట్టి మన హృదయం కఠినపరచబడుతూ వస్తుంది. ఎన్నో పర్యాయాలు దేవుడి స్వరాన్ని మనం వింటూనే ఉన్నాం,
కానీ మన హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని ఎప్పుడు నిరాకరిస్తారో, ఎవరు నిరాకరిస్తూ ఉంటారో వారి హృదయం కఠినమవుతూ ఉంటుంది. ప్రియులరా గమనించాలి. అందుకని బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనో తెలుసా? నేడు ఆయన స్వరమును వినిన ఎడల మీ హృదయములను కఠినపరుచుకొనకుడి, ఆయన స్వరాన్ని వినండి. హెబ్రీ పత్రిక 3:15లో ఈ మాటలు చెప్పబడ్డాయి. అంతేకాదు, దేవుని స్వరమునే కాదు, ఆ కృపగల దేవుడు ఈ ప్రజలు మార్పు చెందాలి అనే ఉద్దేశంతో ఆయన చేసే ప్రతి గొప్ప కార్యం, అద్భుతాలు కూడా చేశాడు. ప్రియులారా గమనించాలి. అద్భుతాలను చూసైనా మారుతారు అనే ఉద్దేశం. ఐగుప్తు దేశంలో ఫరో ఐగుప్తీయుల మధ్యన ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు చేశారు. అయితే దేవుని మాటని, దేవుని అద్భుతాలు, సూచక్రియలు తిరస్కరిస్తూ వచ్చినందువలన వారి హృదయాలు కఠినమవుతూ వచ్చాయి. హృదయ కాఠిన్యం ఎంతవరకు పనిచేసేదంటే, ప్రతి వాని ఇంట పుట్టిన జ్యేష్ఠమైనవి చనిపోయేటంత వరకు పనిచేశాయి. హృదయ కాఠిన్యము పనికిరాదు. నిర్గమాకాండము 7వ అధ్యాయము 14వ వచనములో ఆ విధంగా రాయబడి ఉంది. ప్రియులారా గమనించాలి. అంతేకాదు, తమ చేతుల క్రియలను గూర్చి వారు మారు మనసు పొందలేరని ప్రకటన 9:21లో రాయబడి ఉంది. దేవుని పిల్లలు మనం హృదయ కాఠిన్యం కాకుండా ప్రభు మాటకు విధేయత చూపెడదుము గాక. ఆమెన్.